పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాల ధ్యానాలకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనము నుండి 5వ వచనము వరకు. ఒక పొద నడుమ నుండి వెలువడి నిప్పు మంట రూపమున దేవదూత మోషేకి సాక్షాత్కరించెను. మోషే కనులెత్తి చూచెను. పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవుటలేదు. అంతట మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలయను, పొద ఏల కాలిపోవుటలేదో తెలుసుకొనవలెను అని తలంచను. అట్లు పొదను పరిశీలించుటకై ముందునకు వచ్చుచున్న మోషేను చూచి యెహోవా దేవుడు పొద నడుమ నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అనెను. దేవుడు, దగ్గరకు రాకుము, చెప్పులు విడువుము, నీవు నిలుచున్న ఈ చోటు పవిత్ర భూమి అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు ఆశపడుతున్నాడు. ఈ శ్రమల కాలంలో దేవుడు ఆశపడుతున్నాడు మన దగ్గరికి రావడానికి, మనకి తనను తాను ఎరుకపరచుకోవడానికి, మనని తన చెంతకు పిలుచుకోవడానికి, తన యొక్క పనిలో మనని వినియోగించుకోవడానికి. అయితే ప్రియులారా, ఆ దేవుని యొక్క పనిలో మనం వినియోగించబడాలన్నా, దేవుని చెంతకు రావాలన్నా, దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలన్నా మనం విడిచిపెట్టాలి. మన పాదరక్షలు విడిచిపెట్టాలి. మన పాపమనే పాదరక్షలు విడిచిపెట్టాలి. మన పాపమనే పాదరక్షలు విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి వెళ్ళలేం, దేవుని కృపను పొందలేం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేం, దేవుని యొక్క చేతుల్లో పరికరాలుగా, పనిముట్లుగా వాడబడలేం. దేవుడు రమ్మంటున్నాడు, ఆయన మన దగ్గరికి వస్తానంటున్నాడు. కానీ ఒక్క షరతు ఏమిటంటే, నీ పాదరక్షలు విడిచిపెట్టు. నీ పాపం అనే పాదరక్షలు విడిచిపెట్టు. ఇది లేకుండా దేవుని కృపని మనం పొందలేం. ఒకానొక గ్రామంలో ఒక మంచి బోధకుడు ఆత్మ ప్రేరణతో ఒక సువార్తా కూటములో పాపాన్ని గురించి బోధిస్తూ అన్నాడు, ప్రియులారా, మీరందరూ కూడా మీ పాపమనే భారాన్ని తీసివేసుకోండి, మీ పాపమనే భారాన్ని విడిచిపెట్టండి, మీ పాపమనే భారాన్ని దించివేయండి, దేవుని వద్దకు రండి, పశ్చాత్తాపపడి హృదయ పరివర్తన చెందండి అని చాలా ఆత్మ ప్రేరణతో బలంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. ఆయన యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి ఎందరో మారు మనసు పొందారు, హృదయ పరివర్తన చెందారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక కుర్రవాడు, ఒక యువకుడు దారుణమైన పాపములో బ్రతుకుతున్నాడు. అతను ఈ బోధకుని దగ్గరికి వచ్చి ఎగతాళిగా, అవహేళనగా ఇలాగన్నాడు, బోధకుడా, ఏమయ్యా, నువ్వు అంటున్నావు కదా, పాపమనే భారాన్ని తీసివేసుకోండి, పాపమనే భారాన్ని తీసివేసుకోండి, పాపమనే భారాన్ని వదిలించుకోండి, పాపమనే భారం అంటున్నావు కదా, నాకేం భారంగా అనిపించట్లేదు, నా పాపం నాకేం బరువుగా అనిపించట్లేదు, నువ్వేదో బరువు భారం అంటున్నావు అనేసరికి ఈ బోధకుడు సవినయంగా ఒక మాట అన్నాడు, నాయన, నిన్నొక ప్రశ్న వేయవచ్చా అన్నాడు. అడగండి అన్నాడు గర్వంగా. ఒక మనిషి చచ్చిపోయి ఉన్నాడు. ఒక మనిషి చచ్చిపోయి ఉన్నాడు, శవంగా మారాడు. ఆ శవం మీద 10 కేజీల బరువు పెట్టామనుకో, శవం బరువుగా ఫీల్ అవుతుందా అన్నాడు. అదేం ఫీల్ కాదండి అన్నాడు. 100 కేజీలు బరువు పెట్టామనుకో, ఆ శవం నాకు బరువు అవుతుంది అని ఫీల్ అవుతుందా అన్నాడు. అదేమి లేదండి అన్నాడు. 1000 కేజీల బరువు పెట్టామనుకో, ఆ శవం మీద నాకు బరువు అవుతుంది అని అది ఫీల్ అవుతుందా, దానికి బాధ కలుగుతుందా, దానికి వేదన కలుగుతుందా అంటే, చచ్చిపోయిన శవం అండి, శవానికి ఏముంటుందండి ఫీలింగు అన్నాడు. బోధకుడు అన్నాడు,
ప్రియమైన యువకుడా, నీవు ఆత్మీయంగా చనిపోయావు. పాపం అనేటువంటి రోత జీవితాన్ని జీవించుకుంటా ఆత్మ చనిపోయింది నీదే. కాబట్టి పాప భారం నీకు తెలియటం లేదు. ఆత్మీయంగా నశించినటువంటి వాడు, చావైన పాపములో బ్రతికినటువంటి వాడు ఇంకా దానిలోనే బ్రతుకుతుంటాడు. వాడికి పాప భారం తెలియదయ్యా అని చెప్పాడు. వెంటనే ఆ కుర్రవాడికి కనువిప్పు కలిగి, అమ్మో, నా బ్రతుకు ఈ విధంగా మారిపోయిందా, నేను ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నానా అని మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కార్చి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు మోషేకి దర్శనాన్నిచ్చి మోషేతో అంటున్నాడు, నీవు నిలుచున్నటువంటి ఈ ప్రదేశం పవిత్రమైనటువంటిది. నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనము. అట్లు పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యావే దేవుడు పొద నడుమ నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు తెలియకుండానే ఏమన్నాడు? చిత్తం ప్రభు అన్నాడు. తెలియకుండానే అది దైవం అక్కడ ఉందని గుర్తించాడు. చిత్తం దేవా అన్నాడు. అప్పుడు దేవుడు, దగ్గరకు రాకుమో, నీ చెప్పులు విడువుమో, నీవు నిలుచున్నటువంటి ఈ చోటు పవిత్ర భూమి సుమా. దేవుడే వచ్చాడు తన దగ్గరికి. దేవుడే రివీల్ చేసుకుంటున్నాడు, సాక్షాత్కరించుకుంటున్నాడు. కానీ మోషేతో అంటున్నాడు, నీవు నీ చెప్పులు విడిచిపెట్టు. ఇక్కడ చెప్పులు విడిచిపెట్టు అంటే దేనికి సాదృశ్యంగా ఉంది పిల్లారా? చెప్పులు వేసుకొని ఏదో దేవుడి ఆ గుళ్ళోకి వచ్చినంత మాత్రాన పాపమైనట్టు కాదండి దాని అర్థం. దాని అర్థం ఏంటంటే నువ్వు ఏదో విడిచిపెట్టాలి. ఏమిటి అది? పాపం. మోషేలో ఏం పాపం ఉంది? ఒక హంతకుడు ఉన్నాడు మోషేలో ఒక హంతకుడు ఉన్నాడు. మోషేలో ఇంకా ఏముంది? దాక్కునేటువంటి తత్వం ఉంది, పారిపోయే తత్వం ఉంది, పిరికి వాని తత్వం ఉంది. వాటిని విడిచిపెట్టు. నీవు నా పరికరముగా ఉండాలంటే, నీవు నా సాధనముగా ఉండాలంటే నీవు వాటిని విడిచిపెట్టు. నీలో ఉన్నటువంటి ఆ క్రూరత్వము, నీలో ఉంటే ఆ ద్వేషము, ఆ పగ ఐగుప్తులో ఉన్నప్పుడు, రాజు దగ్గర రాణి దగ్గర పెరిగేటప్పుడు ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలును చంపుతూ ఉండగా, ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలుతో పోట్లాడుతూ ఉండగా మోషే ఏం చేశాడు? వెళ్ళి ఐగుప్తుడిని చంపివేస్తాడు. ఆ మరునాడు ఇద్దరు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, ఇద్దరు యువకులు పోట్లాడుకుంటే, ఎందుకురా పోట్లాడుకుంటున్నారంటే ఐగుప్తుడిని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపుతావు అన్నప్పుడు కదా పారిపోయింది. పిరికివాడిలాగా పారిపోయింది. పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. ఏం చేశాడు మోషే? పాపాన్ని దాచిపెట్టుకున్న స్థితిలో, పాపాన్ని మోస్తున్న స్థితిలో తన మామైనటి ఇత్రో దగ్గర గొర్రెల మందల కాస్తున్నాడు. పాప భారాన్ని మోస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, పాపమనే నీ పాదరక్షలను విడిచిపెట్టకుండా నా సేవక పనికిరావు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు ఎవరిని పిలిచినా కానీ విడిచిపెట్టమన్నాడు. ఎవరిని పిలిచినా కానీ విడిచిపెట్టమన్నాడు. తన సేవక ఎవరిని పిలిచినా, తన బిడ్డలుగా ఉండటానికి ఎవరిని నమ్మన్నా కానీ విడిచిపెట్టమన్నాడు. పిల్లకు దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు పిల్లారా విడిచిపెట్టమన్నాడు. ఆదికాండములో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు పిల్లారా 12వ అధ్యాయంలో ఈ విధంగా పలుకుతున్నాడు. దేవుడు అబ్రహాములతో ఇట్లు పలికెను, నీ దేశమును, నీ చుట్టప్రక్కలను, నీ పుట్టినింటిని విడిచిపెట్టి నేను చూపుతున్న దేశానికి వెళ్ళు. విడిచిపెట్టమన్నాడు. ఎందుకంటే వాటిని విడిచిపెట్టకుండా దేవుని యొక్క పరిచర్యలో పనిచేయడో, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేడు, దేవుని యొక్క కృపను నోచుకోడు. దేవుని మీదే ఆధారపడాలి. మన పాత రోత స్థితిని విడిచిపెట్టాలి. ఆయన దగ్గరికి రావాలి. ఈ శ్రమల కాలం ప్రియులారా, దేవుడు గొంతెత్తి అరుస్తున్నాడు మన వైపున చూచి, ప్రియమైన బిడ్డ, నీ పాపం అనే పాదరక్షలు, నీ పాపం అనే చెప్పులు విడిచిపెట్టు. ఏ చెప్పులు వేసుకొని ఉన్నావు నీవు? దేవుడు ఇక్కడ మాట్లాడేది బాటా చెప్పుల గురించి కాదు, కోవాదీస్ గురించి కాదు, ఇక శాండిల్ గురించి కాదు ప్రియులారా, పాపం అనే చెప్పుల గురించి మాట్లాడుతున్నాడు. ఇది ముఖ్యమైనటువంటిది. దేవుడు యెహోషువను పిలిచినప్పుడు, మోషే మరణము తర్వాత యెహోషువాకి పగ్గాలు అప్పగిస్తున్నప్పుడు పిల్లారా, దేవుడు యెహోషువాతో కూడా అంటున్నాడు, భయం అనేటువంటి పాపాన్ని, భయం పాపం ప్రియులారా. మనం దర్శన గ్రంథాన్ని మనం చదువుకుంటే 20వ అధ్యాయం 21వ అధ్యాయంలో పిరికి వారు స్వర్గరాజ్యాన్ని చేరలేరు.
పిరికితనం పాపం, దేవుడు మెచ్చడు. యెహోషువని దేవుడు పిలుచుకున్నప్పుడు, మోషే మరణించిన తర్వాత సైన్యాన్ని ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడిగా ఉండాలన్నప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 1వ అధ్యాయం 9, 10 వచనాలలో దేవుడు అంటాడు, ధైర్యస్థైర్యములు అవలంబించుము, నీవు భయపడకము, నేను నీకు తోడుగా ఉందును, జీవితకాలం అంతా తోడుగా ఉంటా. కానీ నువ్వు విడిచిపెట్టాల్సింది ఒకటి ఉంది, నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టమన్నాడు. నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టమన్నాడు. దేవుడు ప్రియులారా దావీదును పిలిచినప్పుడు గొర్రెలను విడిచిపెట్టమన్నాడు. దేవుడు ప్రియులారా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చదువుకుంటే దేవుడు ఇర్మియా తోటున్నాడు, నీవు చిన్న పిల్లవాడిని అనే భయాన్ని విడిచిపెట్టమన్నాడు. యోనా గ్రంథములో దేవుడు పిల్లారా యోనా ప్రవక్తతోటి నీ పంతాన్ని విడిచిపెట్టు అన్నాడు. ఎస్, నేను నినివే పట్టణానికి వెళ్ళను, వాళ్ళ అన్యులు. నీలో ఉన్న కుళ్ళు స్వభావాన్ని విడిచిపెట్టు, వాళ్ళు రక్షించబడకూడదు. నీలో ఉన్న ఈర్ష్యను విడిచిపెట్టమన్నాడు. ఎవరితోటి? యోనాతోటి పిల్లారా. యేసయ్య శిష్యులను పిలిచినప్పుడు మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో శిష్యులతో అంటున్నాడు యేసయ్య, మీ వలలను విడిచిపెట్టండి అంటున్నాడు. పౌలు గారిని దేవుడు పిలిచినప్పుడు పిల్లారా నీ కత్తిని విడిచిపెట్టు అన్నాడండి, నీ ద్వేషాన్ని విడిచిపెట్టు అన్నాడు. నరహంత, క్రైస్తవులను చంపినటువంటి వాడు విడిచిపెట్టమంటున్నాడు. ఈ శ్రమల కాలంలో బిడ్డ నువ్వేం విడిచిపెట్టాలి? నువ్వు కూడా అంటున్నావా పాపం నాకు భారంగా లేదు అంటున్నావా? మోసపోతున్నావా? సైతాను వలలో బంధించబడుతున్నావా? ఆ భారాన్ని మోసుకుంటాను, నాలో భారం లేదు అనుకుంటున్నావా? ఇకనైనా తెలుసుకో, నీ భారం ఏంటో, నీ బరువేంటో తెలుసుకో. దేవుడు ఈ రోజున హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు, దగ్గరకు రాకుమో, చెప్పులు విడువుమో, నీవు నిలుచున్న ఈ చోటు పవిత్ర భూమి సుమా. దేవుని చెంతకు రావాలి అనుకుంటే శ్రమల కాలములో దేవుడు పిలుస్తున్నాడు పిల్లారా, హృదయ పరివర్తన చెందవలసిందే. హృదయ పరివర్తన లేకుండా రక్షణ లేదు. నీ మనసును మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఏంటి నీ పాప భారం ఏంటి? నువ్వు మోస్తున్న చెప్పులేంటి? అబద్ధం చెప్పే అలవాటుందా? దొంగతనం చేసే అలవాటుందా? తల్లిదండ్రులను గౌరవించటం లేదా? కామపు చూపులు, కామపు జీవితం, కామపు బ్రతుకు, కామపు క్రియలతో బ్రతుకుతున్నావా? పరుల సొమ్ములను ఆశిస్తున్నావా? అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క ఆరాధనకి వెళ్లకుండా ఉంటున్నావా? నీ స్వార్థంతో, నీ పనులతో, నీ యొక్క వ్యాపారాలతో, నీ యొక్క ముచ్చట్లతో ఉంటున్నావా? విడిచిపెట్టు ఆ పాపాన్ని. విడవకుండా దేవుని కృప లేదో? దేవుని నామాన్ని వ్యర్థంగా పలుకుతున్నావా? ఆయన పండగ దినాలను పరిశుద్ధపరచటం లేదా? ఆత్మ పరిశీలన చేసుకో. ఏ పాపమనే పాదరక్షలను తొడుక్కొనున్నావు? ఏ పాపమనే పాదరక్షలు నీకు బరువుగా మారిపోయాయి? బోధకుడు అంటున్నాడు, ప్రారంభంలో చెప్పినటువంటి ఆ సంఘటనలో ప్రియులారా, ఆ యువకుడు అంటున్నాడు, నాకేం బరువుగా లేదు. పాపం అనే భారాన్ని దించుకోమంటున్నావు కదా, పాపం అనే బరువును అప్పగించమంటున్నావు కదా, నాకేం బాధ లేదు, బరువు లేదంటే చచ్చిన శవములాగా, ఆత్మీయంగా చచ్చిపోయినట్టు శవంగా మారిన తరువాత బరువుండదో. ఇక వాడు ఏకాయికగా నిత్య నరకాగ్నికి, అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు జీవిస్తున్నటువంటి జీవితం ఇదే. మార్పు లేదు. తనలో బరువు ఉందని, పాపం ఉందని వాళ్ళకి తెలియటంలా. ఎందుకంటే ఒళ్ళంతా వ్రణములతో నిండిపోయింది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలలో చెప్పటల్లా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలలో చెప్పటలేదా? మీ యొక్క శరీరం అంతా కూడా పొండ్లతో నిండిపోయిందే, పాపం అనే పొండ్లతో నిండిపోయింది, అయినా కానీ మీరు మారడం లేదంటున్నాడు. ఆ పాదరక్షలు విడిచిపెట్టట్లా నువ్వు. ప్రభువుని వేడుకుందాం పిల్లరా. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు 5వ వచనంలో, పిల్లరా, హృదయ పరివర్తన చెందనచ్చో మీరందరూ అట్లే నాశనమగుదురు ప్రభు అంటున్నాడు. అదే లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనంలో, హృదయ పరివర్తన చెందనచ్చో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో ఖచ్చితంగా చెప్పుచున్నానని పలుకుతున్నాడు. ప్రియులారా, చివరిగా అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ
లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు యజమానుడు వచ్చి, అయ్యా నేను ఈ మొక్కని నా తోటలో నాటాను, అంజూరపు చెట్టుని, ఫలాలు ఇవ్వటల్లా, కొట్టేసాయి అని పనివాడితో చెప్తే పనివాడు అన్నాడు, అయ్యా 1 సంవత్సరం అవకాశం, ఎరువేస్తా, నీరు పోస్తా, అది వచ్చే సంవత్సరానికి ఫలిస్తే మంచిది, లేకపోతే నరికి వేద్దాం. ప్రియులారా, అప్పుడు దాకా ఉండొద్దు, అప్పుడు వరకు ఉండొద్దు, ఆ సమయం వరకు ఉండొద్దు. నీ పాపమనే పాదరక్షలు విడిచిపెట్టి, నీ పాపమనే చెప్పులు విడిచి దేవుని సన్నిధికి రా. దేవుడు దీవిస్తాడు. పశ్చాత్తాపముతో, హృదయ పరివర్తనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలమైన మేము నశించిపోకుండా ఉండాలని, నీ బిడ్డలమైన మేము పాపములో కాలిపోకుండా ఉండాలని ఈనాడు హెచ్చరిస్తున్నావు. పాపమనే పాదరక్షలు విడిచిపెట్టాలని, పాపమనే చెప్పులు విడిచిపెట్టాలని, మాలో నుండి సకలమైన దుర్గుణాలను విడిచిపెట్టి నీ సన్నిధికి రావాలని నువ్వు మాకు హెచ్చరిక చేస్తున్నావు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభువా. నువ్వు కరుణిస్తున్నావయ్యా. నువ్వు దయగలిగినటువంటి దేవుడవు నాయన. నీ దయ, నీ కనికరము, నీ యొక్క జాలి నా మీద లేకపోతే, మా మీద లేకపోతే మేము చేస్తున్న పాపాలకు ప్రభు ఎప్పుడు నశించిపోవలసినటువంటి వారమయ్యా. నీ కారుణ్యాన్ని మా మీద ఒక్కసారి చూడండి. నీ కరుణగలని కన్నులతో మా వైపు ఒక్కసారి చూడండి. నీ సిలువ రక్తంతో ఒక్కసారి మమ్మ ప్రోక్షించండి నాయన. మాలో హృదయ పరివర్తన, మారు మనసు కలిగించండి నాయన. ఓ పరిశుద్ధ ఆత్మదేవ మాపైకి వేంచేసిరండి. ఓ పరిశుద్ధ ఆత్మదేవ మమ్మ అభిషేకించండి. మాలో మీరుండండి ప్రభువా. మూల్గులతోనూ ఏడ్పులతోనూ మా పాపాల కొరకే పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన చేసే బిడ్డలకు మమ్మ మార్చండి నాయన. మాలో నూతనీకరణ జరిపించండి నాయన. మాలో హృదయ పరివర్తన కొరకే మమ్మ పిలుపునివ్వండి నాయన. మాలో ఆ పరివర్తన కలిగించండి తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు ప్రభువా. ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. ఆ బిడ్డలందరూ మారు మనసు కలిగించండి, హృదయ పరివర్తన కలిగించండి. ఎవరైతే ప్రభువా పాపములో పడిపోయి ఇంకా 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 లోతులకు వెళ్ళిపోతూ ప్రభువా నాకు పాపం అంటే బరువు లేదు, నాకు పాపం అంటే బరువుగా లేదు అని అపోహలలో బ్రతుకుతున్నారో, వారిని వారు మోసం చేసుకుంటున్నారో, వారిలో హృదయ పరివర్తన కలిగించండి. పాప భీతిని, పాప భయాన్ని రేకెత్తించండి తండ్రి. మారు మనసును కలిగించండి నాయన. ఈ శ్రమల కాలాన్ని కూడా ఒక గొప్ప అవకాశంగా మేము సద్వినియోగం చేసుకోవడానికి మాకు అవకాశాన్ని మీరు ఇస్తున్నారు ప్రభు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. నాయన, ఎంతోమంది బిడ్డలు క్రైస్తవులమని చెప్పుకుంటా కూడా ప్రభువ పాపములోని ఇంకా ఇంకా లోతుగా వెళ్ళిపోతున్నారు నాయన. కూరుకుపోతున్నారు, పాపం అనే ఊపిలో, బురద గుంటలో ప్రభువ పొరలాడుతున్నారు నాయన. విమోచన, విడుదల దయచేయండి. మారు మనసును దయచేయండి ప్రభువ. హృదయ పరివర్తన దయచేయమని వేడుకొనిచున్నాం. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి హృదయ కోరికలను దీవించండి నాయన. ముఖ్యంగా నాయన, ఈ పరిచర్య ఆగకుండా ఎవరైతే దోహదపడుతున్నారో, సహాయం చేస్తున్నారో వారందరిని దీవించమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.